హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టమాటాలు, పచ్చికాయలు ఉంటాయి కదండి. ఆ పచ్చికాయ టమాటాలతో మనం ఈరోజు సూపర్ అంటే సూపర్ చట్నీని ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. మీరు కనుక ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మళ్ళీ ఇలానే చేస్తారు. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను టమాటాలను, పచ్చికాయలను తీసుకున్నానండి. సో ఈ కలర్కి వచ్చాక తీసుకొని చేస్తే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో టమాటాలని ఈ విధంగా వచ్చిన తర్వాత తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. వీటిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1.5 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకున్నా సరిపోతుందండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చికి, అంటే మనం తీసుకున్న టమాటాల క్వాంటిటీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా అంటే మీకు కారానికి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే చూపిస్తున్నాను కదా, ఇన్నైతే వేసుకున్నాను. నేను చూపించిన టమాటాలకి ఇలా పచ్చిమిర్చి కాస్త వేగుతున్నాయి అనగా దీంట్లోకి జీలకర్ర, కొంచెం కావాలంటే ఆవాలు అవి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. శనగపప్పు ఇలా వేసుకొని పచ్చిమిర్చిని ఇంకొంచెం సేపు వేయించి, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారాక మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్ అంతా కూడా దీనికి పట్టేలాగా ఒకసారి కింద నుంచి పైకి గరిటెతో బాగా కలబెట్టుకోవాలి. ఇన్ కేస్ మీరు ఈ పచ్చడిని తాలింపు పెట్టకూడదు అనుకుంటే కనుక ఇలా మనం టమాటాలు వేయకముందుకే దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేస్తే మనకి ఇంకా చట్నీ అనేది తాలింపు పెట్టనక్కర్లేదు. సో నేనైతే వీటిని సపరేట్గా తాలింపు వేయాలి అనుకున్నాను కాబట్టి అవి ఇందులో యాడ్ చేయలేదు. ఇప్పుడైతే మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మధ్యలో కలబెట్టుకుంటూ టమాటాలను ఈ విధంగా బాగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసేసి ఇవి చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర అవి ఉన్నాయి కదండి, అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పొట్టు తీసినా సరే తీయకున్నా సరే వెల్లుల్లి రెబ్బలు ఒక 5 నుంచి 6 వేసుకొని, అలాగే టమాటో ముక్కలు, ఉడకబెట్టుకున్న ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దీన్ని మెత్తని మిశ్రమంలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మీకు కొంచెం బరకగా కావాలంటే ఇంకొంచెం బరకగా పట్టుకున్నా పర్వాలేదు, తాలింపు వేసుకున్నా పర్వాలేదు. ఇలా దోశ, ఎల్లకి తీసుకున్నా చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ నేను ఎప్పుడూ చూడలేదు. ఒకసారి చూసిన తర్వాత ఇలా ట్రై చేసి మీ ముందుకు వీడియోకి తీసుకొచ్చాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో గిన్నె పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6, ఎండుమిర్చి 5-6, కరివేపాకు 2 రెబ్బలు, కాస్త పసుపు వేసుకొని ఇవన్నీ కాస్త చిటపటలాడేగా కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. మెయిన్లీ థింక్ ఏంటంటే ఇందులో కొత్తిమీర, పుదీనా కంపల్సరీ వేసుకోవాలండి. వేసుకోకపోయినా బాగుంటుంది. ఇది వేస్తే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. సో మీరు తాలింపులో అయితే వేసాను నేను కొత్తిమీర, పుదీనా. మీరు కావాలంటే పచ్చిమిర్చిలో కానీ వేయించేటప్పుడు, టమాటాలో వేయించేటప్పుడు కానీ వేసుకోవచ్చు. ఎలా వేసినా బాగుంటుంది. ఇప్పుడు ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే మనకి టొమాటో పికిల్ అనేది రెడీ అయిపోయినట్లే. సో చూసారు కదా టమాటో చట్నీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.